దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చూసుకున్నట్లయితే, ఆత్మ కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము, ఏలైనగా మన దేవుడు దహించు అగ్నియే ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్నియే ఉన్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. 2వ వృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, సొలొమోను రాజు తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. దేవుని యొక్క తేజస్సు మందిరం నందు నిండి ఉన్నది. దేవాది దేవుడు అనేకమైనటువంటి ప్రవక్తలను దేవుడు దర్శించున్నాడు. ఏ రూపంలో అంటే అగ్ని రూపంలో దేవుడు అనేకమైనటువంటి ప్రవక్తలను దర్శించున్నాడు. చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దేవుడు అగ్ని రూపంలో మరి మోషేకు హోరేబు పర్వతం వద్ద ఒక పొద మధ్యలో అగ్ని జ్వాలలో యెహోవా దేవుడు ప్రత్యక్షము అయ్యున్నాడు. అంతేకాకుండా నిర్గమకాండము 13వ అధ్యాయము 21 నుండి 22 వరకు వచ్చినట్టు చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రయాణమంతటిలో దేవుడు అగ్ని స్తంభంలో నుండి వారికి ముందుగా నడిచి ఉన్నాడు. మన యొక్క విశ్వాస జీవితంలో చూసినట్లయితే, దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు అనేకమైనటువంటి రీతిగా ప్రత్యక్షమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. మోషేకు హోరేబు పర్వతం వద్ద మరి పొద దర్శనంలో మరి కనిపించి ఉన్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల ప్రయాణం అంతటిలో అగ్ని స్తంభం గాను మేఘ స్తంభం గాను దేవుడు ముందుండి నడిచినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతున్నది. అంతేకాకుండా యెహోవా మహిమ సీనాయి కొండ మీద దహించు అగ్ని వలె మరి ఇశ్రాయేలులకు కనిపించి ఉన్నది. దేవుని యొక్క మరి మహిమ నీపై నాపై కుమ్మరించాలంటే మనము దేవుని మీద ఆధారపడే అనుభవంలోకి మనము వెళ్ళేవారు ఉండాలి. దేవుని మీద ఆధారపడితే దేవుని యొక్క మహిమ మనపై కుమ్మరించేదిగా ఉంటుంది. 1 రాజులు 18వ అధ్యాయము 35వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ ఆ యొక్క వాక్యము మనకు దేవత దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఏలియా ప్రార్థించినప్పుడు యెహోవా అగ్ని దహన బలిని కాల్చివేసింది. ఎంత ఆశ్చర్యం అనేది, ఎంత ఆశ్చర్యం! దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా నేనే దేవుడను అని ఇక్కడ రుజువు కాబడి ఉన్నది. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మన ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ప్రత్యక్షమైనటువంటి వారుగా ఉంటాడని మనం తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు. ఏలియా ప్రార్థించినప్పుడు యెహోవా అగ్ని దహన బలిని కాల్చివేసి ఉన్నది. అక్కడ దేవుడే, యెహోవా దేవుడే దేవుడని మరి అక్కడ ఆ యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ కుమ్మ
కుమ్మరింపబడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి దానియేలు 3:25 చూసినట్లయితే షద్రకు మేషకు అబేద్నెగోలు అను వారితో అగ్నిగుణంలో దేవుడు సంచరించినట్టుగా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే షద్రకు మేషకు అబేద్నెగో అని వారితో అగ్నిగుణములో దేవుడు మరి 4వ వ్యక్తిగా మరి ఉన్నట్టుగా తెలియజేయబడుతున్నది. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మన పక్షంలో ఉంటాడు. మరి మన పక్షం నుండి దేవుని యొక్క మహిమ చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:29 ముందు చదివినటువంటి రీతిగా మన దేవుడు దహించు అగ్నియే ఉన్నాడు. కాబట్టి మనలో కల్మషంని తీసివేసుకొని మనం శుద్ధి చేసుకోవడానికి దేవుని యొక్క మరి వాక్యము దహించు అగ్ని వలె మనకు మరి ముందుకు కొనసాగించబడుతున్నదని మనం తెలుసుకున్నటువంటి వారు ఉండాలి. ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి పరిశుద్ధాత్మ శక్తితోనూ అగ్నితోనూ మరి బాప్తిస్మం ఇవ్వడానికి లోకానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా మరి దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనము ఏ విధంగా ఉంటామంటే, ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు కొలువులో మొట్టమొదటిగా మనం కాల్చబడే వారంగా ఉండాలి. క్రీస్తు యొక్క కొలువులో, క్రీస్తు అనే మరి వాక్యంలో, యేసుక్రీస్తు వారిలో మనము కాల్చబడినటువంటి వారు ఉంటే మన యొక్క జీవితము సువర్ణము అవుతుందని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మన యొక్క జీవితాన్ని సువర్ణం చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవునిపై మనం ఆధారపడేటువంటి వారు ఉంటే, అనేకమైనటువంటి వారు షద్రకు మేషకు అబేద్నెగో వారు దేవుని మీద ఆధారపడ్డారు. మన యొక్క ఏలియా దేవుని మీద ఆధారపడ్డారు. మన యొక్క జీవితంలో కూడా మనం కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఉంటే, దేవుడు పగలు మేఘస్తంభం గాను, రాత్రి మరి అగ్నిస్తంభం గాను దేవదేవుడు మన మధ్యలో నివాసం చేసినటువంటి వాడు ఉంటాడని ప్రభుత్వం తెలియజేస్తూ, మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడని మనం గమనించుని ముందుకు కొనసాగినటువంటి వారు ఉంటే దేవుని యొక్క మహిమ మనపై కుమ్మరిస్తుందని తెలియజేసి నా మాట ముగిస్తున్నాను. దేవుడు తన మాట తనలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలు కానుపుత్రాన్ని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగ్గిస్తున్నాయినా ఈరోజు ప్రభా నన్ను దహించు, నీ వాక్యము దహించు అగ్ని ఉన్నదని ప్రభా నీ లేఖన భాగం ద్వారా తెలియజేయబడినది. ప్రభా అనేకమైనటువంటి వారికి మరి ఎందరో భక్తులకు దేవాన్ని పొందాల్సిందని అగ్ని రూపంలో నువ్వు ప్రత్యక్షమైనటువంటి విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తగ్గిస్తున్నాను సహాయం దయచేయండి ప్రభా. విషయాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. తగ్గిస్తున్నాను నువ్వు దహించు అగ్ని ఉన్నావు. ఎవరి వందనాలు మన ఆత్మలను ప్రభా ఆయన నీలో నలగొట్టుబడి ఆయన నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినటువంటి వారంగా ఉంటే ప్రభా దేవాన్ని వందనాలు మేము సువర్ణం వలె ఉంటామని మీ లేఖన భాగం తెలియజేసినటువంటి రీతిగా ప్రభా అట్టి కృపను మేము పొందుకోవాలంటే నీ యందు నమ్మిక ఇచ్చి ముందుకు కొనసాగే వారంగా ఉండడానికి కృప చూపించమని నేను మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘ బిడ్డలను దేవాన్ని పునాస్తులను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మేలుతో కృపతో నింపమని, సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసిన మా పరమ తండ్రి. ఆమేన్.